హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అరటి పువ్వు వడలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. అరటి పువ్వు వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అరటి పువ్వును తీసుకుని దాన్ని మనం ఈ విధంగా పైన తొక్కలన్నీ తీసేసుకుని లోపల ఉండే పువ్వు భాగాన్ని తీసుకోవాలన్నమాట. వీటిని మనం ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత వీటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం ఎలాగా ఉంటే దీంట్లో ఉండే 2 పార్ట్స్ తీసేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇవి తీసేసుకోవాలన్నమాట. ఈ 2 మనం అరటి పువ్వు లోపల ఉండే వాటిలో నుంచి ఇవి 2 తీసేసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపించినట్లుగా ఈ 2 కూడా తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి మనకి మెత్తగా నలగవు, అందుకని అవి తీసేసుకుని ఈ విధంగా మొత్తం అరటి పువ్వు అంతా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, ముక్కల్లాగా. చూసారు కదా, నేను అరటి పువ్వు అంతా కూడా ఇలా మధ్యలో ఉన్నది అన్నీ తీసేసి మీకు క్లీన్ చేసి చూపెడుతున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు వీటిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అరటి పువ్వు అంతా. ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా సన్నగా కట్ చేసుకున్న అరటి పువ్వుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా సన్నగా కట్ చేసుకున్న అరటి పువ్వును మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో ఒక అర స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి అరటి పువ్వు అనేది నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. వేసిన తర్వాత గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఖాళీ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా నల్లగా కొట్టుకోకూడదు. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న అరటి పువ్వును గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఎందుకు అంటే అరటి పువ్వులో వగరు అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మనం శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కుంటే ఈ వగరంతా దిగిపోయి మనకి అరటి పువ్వు అనేది కమ్మగా వస్తుందన్నమాట. ఈ విధంగా అరటి పువ్వును నీళ్ళల్లో వేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మనం పిండి జల్లించుకునే జల్లెడ ఉంటుంది కదా, అందులో వేసుకుని ఆ నీళ్ళన్నీ వడగట్టేసుకోవాలి. అలా వడగట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ పిండేసుకుని మళ్ళీ దాన్ని గిన్నెలో వేసుకుని మరొక్కసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఒక 3-4 సార్లు క్లీన్ చేసుకుంటే మనకి అరటి పువ్వులో ఉన్న వగరంతా పోతుంది. నేను చూపిస్తున్న విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి అరటి పువ్వు అంతాను. అప్పుడు మనకి అరటి పువ్వు వడలు అనేవి మంచి కమ్మగా ఉంటాయన్నమాట. క్లీన్ చేసేసుకున్నానండి అరటి పువ్వు అంతాను. శుభ్రంగా తెల్లటి నీళ్ళు వచ్చే వరకు కడిగేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. అలాగే శనగపప్పును ఒక 5-6 గంటల సేపు నానబెట్టి ఉంచుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకున్నాను. గిన్నెలోకి తీసుకున్న అరటి పువ్వులో మనం 1 స్పూను వరిపిండి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూను. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. సరిపోతుందండి. నేను తీసుకున్న అరటి పువ్వుకి ఆ శనగపిండి క్వాంటిటీ అనేది సరిపోతుంది. సరిపడా ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. దాంతోపాటుగా ఒక అర స్పూన్ వరకు వాము వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, మనకి కారానికి సరిపడా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. అలాగే నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా అందులో వేసుకుంటున్నాను. నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా అందులో వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనకి నీళ్లు ఎన్ని అవసరం అవుతాయో అన్నీ పోసుకొని మనకి వడలు చేసుకోవడానికి వీలుగా ఉండేలా మిక్స్ చేసుకోవాలి. నీళ్లు మాత్రం చూసుకొని కొద్దిగా వేసుకోవాలన్నమాట. అలాగే మనం వేసుకునే శనగపిండి కూడా చూసుకొని వేసుకోవాలి. మనకి అరటిపువ్వుకి సరిపడా మనకి వడ షేప్ వచ్చేలా వేసుకుంటే సరిపోతుంది. శనగపిండి ఎక్కువ వేసుకున్నా కూడా వడ టేస్ట్ బాగుండదు. చూస్తున్నారుగా, చక్కగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. మనకి వడ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకుని వేడి చేసుకున్నాను. నూనె వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని వడలాగా ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక అవి త్వరగా మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకుని తీసుకుంటే మనకి అరటి పువ్వు వడలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. చక్కగా అరటి పువ్వు వడలు అనేవి మనకి రెడీ అయిపోయి సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ అరటి పువ్వు వడలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అరటి పువ్వు వడలను మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.